ఖమ్మం కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? ఆ ఇరువురు నేతలు పంతానికి పోతున్నారా? జిల్లాపై తమ ఆధిపత్యాన్ని చెలాయించేందుకు పాములు కదుపుతున్నారా? ఆ ఇద్దరు నేతలకు అసలు పడడం లేదా? ఇటువంటి ప్రశ్నలే సాధారణ కార్యకర్త మనసును సైతం తెలుస్తున్న ప్రశ్నలు. వాస్తవానికి ఇటీవలే ముగిసిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా పార్లమెంటు స్థానాలు గెలవాలని, అందుకు తగ్గట్లుగానే అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం తదితర కీలక ఘట్టాలను సైతం అధిష్టానం పెద్దలే దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎన్నికలలో ఓటింగ్ జరిగిన తీరు, పార్లమెంట్ ఎన్నికల స్థితిగతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష హోదాలో తన నివాసంలో సమీక్ష సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ సమీక్ష సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇరువురు మంత్రులు హాజరు కాకపోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని ఆయన శ్రీమతికి ఆశించి నిరాశ చెందారు. ఈ విషయంలో ఆయన కాస్త భంగపాటుకు గురైనట్లయితే తెలిసింది. అనంతరం తను ఆశించిన సీట్ రాకపోవడంతో గత పార్లమెంట్ ఎన్నికలలో రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సైతం ఆయన యాక్టివ్గా పాల్గొనలేదని, ఇదే కారణంతో ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున పోటీ చేసేందుకు ఆ రాష్ట్రాలకు వెళ్లారనే వాదనలు సైతం జిల్లాలో వినిపించాయి. ఇక మరో నేత తుమ్మల నాగేశ్వరరావు సైతం పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అంటీ ముట్టనట్లుగానే వ్యవహరించినట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఇక జిల్లాకి చెందిన మంత్రి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని ఆయన వియ్యంకుడు రామసాయం రఘునాథ్ రెడ్డికి అయితే ఇప్పించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి ఖమ్మం పార్లమెంటుపై తన తమ్ముడికి కానీ తన వియ్యంకుడికి కానీ ఇవ్వాలంటూ కోరుతూ వస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి చివరికి ఆయన పంతమే నెగ్గించుకొని ఆయన వియ్యంకుడికి అయితే సీట్ ఇప్పించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఇరువురు నేతలు సీటు ఆశించి భంగపడడంతో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో సైతం పెద్దగా యాక్టివ్గా పాల్గొనలేనిదైతే తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ సమీక్షా సమావేశానికి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మంత్రులు కానీ, కీలకంగా వ్యవహరించే నేతలు కానీ, జిల్లా నుంచి ముఖ్య నాయకులంతా పాల్గొనాల్సి ఉంటుంది. ఎందుకంటే టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ సరళి జరిగిన విధి విధానాల గురించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఇంత కీలక సమావేశానికి ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అటు మా రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి జిల్లాకు చెందిన కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు గైహాజరవడం ఇప్పుడు జిల్లా కాంగ్రెస్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన విషయం. వీళ్ళిద్దరికి మధ్య పొసగడం లేదని, ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి ఎంపిక విషయంలో వీళ్ళిద్దరి మధ్యన చెడిందని, అంటే అందుకే వీళ్ళిద్దరూ కాస్త పంతానికి పోతున్నారనే విషయం అయితే జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలను సైతం ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్నగా చెప్పవచ్చు. అయితే ఇది ఉండగా ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి. అయితే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఈ 27వ తారీఖు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికైతే పోటీ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీర్మార్ మల్లన్న అయితే ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఆయనతో పాటు మరో 54 మంది అభ్యర్థులు ప్రస్తుతం బరిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పార్లమెంట్ ఎన్నికలను సైతం ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ స్థానాలకు ఆ ఎమ్మెల్సీ ఉన్న పట్టభద్రుల స్థానాన్ని సైతం కైవసం చేసుకునేందుకైతే చకచకా పాములు కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడైతే ఎమ్మెల్సీ ఓట్లు జరుగుతున్నాయో, ఎలక్షన్ జరుగుతున్నాయో, ఈ ఉమ్మడి వరంగల్, నల్గొండ, తర్వాత ఖమ్మం ఈ స్థానాలలో కీలక నేతలుగా కాంగ్రెస్ పార్టీలో ఇటు తుమ్మల నాగేశ్వరరావు కానీ, మల్లు భట్టి విక్రమార్క కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ వ్యవహరిస్తున్నారు. అయితే వీళ్ళ మధ్య కొనసాగుతున్నటువంటి ఆధిపత్య పోరు రాబోయే పట్టభద్రుల ఎన్నికలో ఎంతవరకు కలిసి వస్తుంది, ఎంతవరకు ప్లస్ అవుతుంది, ఎంతవరకు మైనస్ అవుతుంది అనేది జిల్లా వాసులను ప్రస్తుతానికి వేధిస్తున్న ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ ముందు నుంచి రాష్ట్ర రాజకీయాలలో ఖమ్మం అంటే ఒక సంచలనాత్మకమే. రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే 3 ఎమ్మెల్యేలు మంత్రులుగా రాష్ట్ర క్యాబినెట్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ మంత్రులుగా వ్యవహరిస్తున్న వారు ఆధిపత్యాన్ని జిల్లాపై ప్రదర్శించేందుకు వారి అనుచర
ఘనాన్ని పెంచుకునేందుకు తదితర విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ పంతాలకు పోతున్నారని అయితే ప్రస్తుతం సామాన్య కార్యకర్తలు సైతం గుసగుసలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజులలో జిల్లా కాంగ్రెస్లో ఎటువంటి పెనుమార్పులు చోటు చేసుకుంటాయి, నేతల మధ్య వైవిధ్యం ఎంతవరకు వెళ్తుంది, ఈ పంతాలు ఎక్కడి దాకా దారితీస్తాయని సామాన్య కార్యకర్తలు సైతం గుసగుసలాడుకుంటున్నారు. క్రాంతికుమార్ దాసరి, లోకల్ 8 ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి.